సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 35వ వార్డు కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు రాజీనామా చేసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో 200 మంది కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 35వ వార్డు కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు రాజీనామా చేసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో 200 మంది కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని తక్కువ సమయంలోనే అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్దే అని అన్నారు. దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని, పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. 35వ వార్డు చర్చి కాంపౌండ్ ప్రాంతాన్ని దత్తత తీసుకొని ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారెంటీలలో అతి తక్కువ సమయంలోనే 5 గ్యారెంటీలను అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంతమని అన్నారు. దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని, కాంగ్రెస్ వైపే ప్రజలంతా ఉన్నారని, కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. భావి ప్రధాని రాహుల్ గాంధీ నేతృత్వంలో బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందని తెలిపారు.